హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. భాస్కర్ వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని హగ్ చేసుకొని, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ నాన్న, రేపటి నుంచి మీ కోడలి మనసులో భర్తగా స్థానం సంపాదించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని అంటాడు భాస్కర్. అమ్మ, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. రవి, మీనాక్షి ఇద్దరు హైదరాబాదుకు వెళ్లే బస్సు ఎక్కినారు. రేపు పొద్దున 6 గంటలకల్లా హైదరాబాదుకు చేరుకుంటుంది మీనాక్షి. మీనాక్షిని హాస్టల్లో దించి మళ్ళీ విజయవాడకి వస్తానన్నాడు రవి అని తులసితో చెప్పాడు భాస్కర్. అలాగే నాన్న, నాకు మీనాక్షి గురించి ఏ దిగులు లేదురా. నా దిగులంతా నీ గురించే. మా మీద ప్రేమతో వచ్చిన మంచి ఆఫర్లన్నీ వదులుకున్నావు. ఇక్కడే మాతో పాటే ఉండాలని ఇక్కడ వ్యాపారం చేస్తున్నావు అని దిగులుగా అంటుంది తులసి. ఆంజనేయులు తులసి వైపు చూసి, భాస్కర్ విషయంలో నువ్వు దిగులు పడవలసిన అవసరమే లేదు. వాడిని ఆదిత్యనే చూసుకుంటాడు. ఆదిత్య నాకు మాట ఇచ్చాడు. ఆదిత్య బిజినెస్లో భాస్కర్ని చేర్చుకుంటానని. అందుకేగా ఆదిత్య చెప్పాడనే కదా భాస్కర్ని కూడా ప్రైవేటుగా MBA చదివించాను. త్వరలోనే ఆదిత్య భాస్కర్ని వాడి బిజినెస్లోకి తీసుకుంటాడు. అప్పుడు ఆదిత్య మధుని దగ్గరుండి వీడిని కృష్ణని చూసుకుంటారులే, నువ్వు టెన్షన్ పడకు అని తులసితో చెప్పాడు ఆంజనేయులు. ఆ విషయం నాకు కూడా తెలుసులేండి. మొన్న పెళ్లికి వచ్చినప్పుడు కూడా ఆదిత్య నాతో భాస్కర్ని త్వరలోనే నా దగ్గరికి తీసుకుని వెళ్తాను పిన్ని, నువ్వు టెన్షన్ పడకు పిన్ని అని చెప్పాడు అని నవ్వుతూ అంటుంది తులసి. భాస్కర్ చిన్నగా నవ్వుతూ, నాలాగే ఆదిత్య అన్నయ్య మధుతో ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో. భాస్కర్ ఆలోచిస్తూ, నాకు ఆదిత్య అన్నయ్యకి సుధాకర్ అన్నయ్యకి ముగ్గురికి ఒకేసారి పెళ్లి జరిగింది. సుధాకర్ అన్నయ్యతో భార్గవి వదిన ఇక్కడే ఉంది. తన భార్య తన దగ్గరే ఉంది. ఆదిత్య అన్నయ్య తన భార్యని తనతో పాటు తాను ఉండే చోటుకి తీసుకుని వెళ్ళి కష్టమో ఇష్టమో తన భార్యని తన దగ్గరే పెట్టుకున్నాడు. మరి నా దగ్గరే నా భార్య ఉండకుండా తన పుట్టింటికి వెళ్ళింది. నాకొక్కడికి ఎందుకిలా జరుగుతోంది అనే ఆలోచనలో ఉన్నాడు భాస్కర్. భార్గవి వదిన, మధు, కృష్ణ ఒకే తల్లి పిల్లలు. భార్గవి వదిన, మధు తన భర్తల దగ్గరే ఉన్నారు. కృష్ణ మాత్రం నాకు దూరంగా ఉంది. కృష్ణ నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? కనీసం రోజుకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అని అనుకుంటాడు భాస్కర్. ఆ రోజు రాత్రి రామయ్య ఇంట్లో భారతి, రామయ్య తమ గదిలో పడుకొని ఉండగా వంటగదిలో ఏదో శబ్దం రావడంతో భారతికి మెలకువ వచ్చి గడియారం వైపు చూసింది. సమయం 2. ఈ టైంలో వంటగదిలో ఎవరా అని భారతి లేచి నెమ్మదిగా వంటగది వైపు వెళ్ళింది. వంటగదిలో నుంచి సుధాకర్ రావడం గమనించింది భారతి. సుధాకర్ని పిలవబోయింది. అంతలోనే తన గదిలోకి వెళ్ళిపోయాడు సుధాకర్. వీడేంటి ప్రతిరోజు ఈ టైంలో ఇంటికి వస్తున్నాడు? పెళ్లి కాకముందు సాయంత్రం 6 ఇంట్లో ఉండేవాడు నా కొడుకు. పెళ్ళైన తర్వాత నుంచే సుధాకర్ రాత్రి ఇంటికి రావడం మానేశాడు. ఈ వారం రోజులుగా వీడు లేట్ నైట్ ఇంటికి వస్తున్నాడు. ఇదంతా ఆ మహాతల్లి భార్గవి పుణ్యమే. నా కొడుక్కి భార్గవి అంటే ఇష్టం లేదు కాబట్టి వాడి ప్రవర్తన ఇలా ఉంది. లేదంటే కొత్తగా పెళ్ళైన జంట ఎలా ఉండాలి? అసలు ఎప్పుడెప్పుడు భార్య గదిలోకి వస్తుందా అని ఎదురు చూస్తాడు భర్త. అలాంటిది నా కొడుకు పరిస్థితి చూడు ఎలా చేసిందో ఈ మహాతల్లి. ఈ పెళ్లి వద్దని నా మొగుడితో నేను నెత్తి నోరు కొట్టుకున్నాను. నా మాట ఎవ్వరూ వినలేదు.
ఆ దరిద్రాన్ని తెచ్చి నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశాడు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, సుధాకర్కి భార్గవి అంటే ఇష్టం లేదని. కాని నా మాట ఎవరు విన్నారు అని తన తలని కొట్టుకుంటూ అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లో కూర్చొని బాధపడుతోంది భారతి. ఒక 10 నిమిషాలకి ఏదో ఆలోచన వచ్చి, కరెక్ట్గా ఇలానే చేయాలి, ఇలా చేస్తే గాని నా కొడుకుని నేను ఆ రాక్షసు నుండి కాపాడుకోలేను అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది భారతి. సుధాకర్ గదిలోకి వెళ్ళి వెంటనే తలుపులు మూస్తాడు. మంచి నిద్రలో ఉన్న భార్గవిని చూసి సుధాకర్ పెదవులపై ఒక చిన్న నవ్వు చేరింది. అంతలోనే నవ్వు మాయమైపోయి భార్గవిని మోసం చేస్తున్నాననే బాధ తన మనసును పిండేస్తోంది. తన శరీరం మొత్తం ఏదో తేళ్లు జరులు పాకుతున్నట్లుగా అనిపించగా బాత్రూంలోకి వెళ్ళి తలారా స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని బెడ్రూంలోకి వచ్చి భార్గవిని చూస్తూ బెడ్ మీదకి చేరి భార్గవి అరచేతిలో తన చెయ్యిని కలిపి పట్టుకుని తనకు దగ్గరగా జరిగి భార్గవి పక్కనే పడుకున్నాడు సుధాకర్. సుధాకర్కి నిద్ర పట్టక భార్గవిని చూస్తూ, భార్గవి, నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమే. ఇష్టమనే బదులు పిచ్చి అనొచ్చేమో. నీతో నేను నా జీవితాన్ని చాలా అందంగా మలుచుకుందామని నేను ఎన్నో కలలు కన్నాను. కానీ నేను చేసిన ఒక్క తప్పు వల్ల నా జీవితం మొత్తం నాశనమైపోయింది. ఇప్పుడు నా జీవితంతో పాటు నీ జీవితాన్ని కూడా ఒక ప్రశ్నార్థకంగా మార్చాను. నా రహస్యం నీకు తెలిస్తే ఒక్క క్షణం కూడా నువ్వు నా దగ్గర ఉండవు. నువ్వు లేకపోతే నేను బతకలేను భార్గవి. నీవు లేని జీవితం నాకు వద్దు. అందుకే సాధ్యమైనంత వరకు నేను ఏం చేస్తున్నాననే విషయం నీకు తెలియకుండా జాగ్రత్త పడతాను. ఎందుకిలా రోజు రాత్రి నీ దగ్గరకు లేటుగా వస్తున్నాననే విషయం నీకు తెలియకుండా జాగ్రత్త పడతాను. నీకు ఈ విషయం తెలియనంత వరకు నీవు నా పక్కనే నా దగ్గరే ఉంటావు. అది చాలు ఈ జన్మకి. కానీ ఎప్పుడైతే నా రహస్యం నీకు తెలుస్తుందో అప్పుడు నేను ఏమి చెయ్యాలా అనేదే నా ఆలోచన. నిన్ను ఎలా ఆపాలి? నీవు నన్ను అపార్థం చేసుకుంటే నేను తట్టుకోలేను భార్గవి. అలా అని నా నిజం నీకు తెలిసిన వెంటనే నువ్వు నా నుండి దూరమైతే అది తట్టుకోలేను. నీకు ఒక విషయం చెప్పనా? ఇన్నాళ్ళు నేనేమి ఆనందంగా లేను భార్గవి. రోజు నరకం అనుభవిస్తున్నాను. ఎప్పుడెప్పుడు ఆ నరకంలో నుంచి బయటపడతానా అని ఎదురు చూస్తున్నాను. ఎప్పుడైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అనే విషయం తెలిసిందో అప్పుడే నా జీవితంలో సంతోషం తొంగి చూసింది. ఇక నాకు మంచి రోజులు వచ్చాయి ఏమోనని అనుకున్నాను. కానీ అదంతా నా భ్రమ అని మనకు పెళ్లి జరిగిన మొదటి రోజే నాకు అర్థమయ్యింది. ఈ సంతోషం కూడా ఎక్కువ సమయం నా దగ్గర ఉంచదలుచుకోలేదేమో ఆ దేవుడు. అవునులే, నేను చేసిన తప్పు అలాంటిది. ఆ తప్పు నన్ను అగ్నిలా దహించి వేస్తోంది భార్గవి. కానీ ఒకటి మాత్రం నిజం భార్గవి, నా తప్పు వల్ల నీకు ఎటువంటి బాధ కలగనివ్వను. నేను ప్రతిరోజు ఎంత నరకం అనుభవించినా సరే నీ దగ్గరకు వచ్చి నిన్ను చూసిన మరుక్షణమే నా మనసులోని బాధనంతా మాయమైపోయి ఏదో తెలియని ఆనందం నాకు కలుగుతుంది. భార్గవి, నిన్ను ఒకటి మాత్రమే అడుగుతాను. నా రహస్యం తెలిసినా కూడా నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. కావాలంటే నన్ను కొట్టు, తిట్టు, ఆఖరికి చంపేసేయ్. అంతేకాని నన్ను మాత్రం ఒంటరివాడిని చేసి నువ్వు వెళ్ళిపోకు ప్లీజ్ భార్గవి అని చాలా బాధపడుతూ భార్గవిని గట్టిగా హత్తుకుని పడుకుంటాడు సుధాకర్. మంచి నిద్రలో ఉన్న భార్గవి తనను ఎవరో పట్టుకున్నట్లు అనిపించి
ఉలిక్కిపడి లేస్తుంది. సుధాకర్ దూరం జరిగి సారీ, నిద్ర లేపేశానా అని అంటాడు. భార్గవి తన కళ్ళను నలుపుకుంటూ సుధాకర్ని చూసి మీరా ఎప్పుడొచ్చారు అని అడుగుతుంది. నేను వచ్చి చాలాసేపు అయింది భార్గవి. తమరు మంచి నిద్రలో ఉన్నారు కదా, ఎందుకు నిద్ర లేపడం అని లేపలేదు అని అంటాడు సుధాకర్. ఓహో అని టైం వైపు చూసింది భార్గవి. టైం 2:30. భార్గవి సుధాకర్ వైపు చూసి అవునండి, మీరు ట్యూషన్లో అర్ధరాత్రి వరకు ఏం చేస్తుంటారు అని అడుగుతుంది భార్గవి. ఆ దోమల్ని ఈగల్ని చంపుకుంటూ వాటిని లెక్క పెట్టుకుంటూ ఉంటాను అని అంటాడు సుధాకర్. అవునా అని ఏమన్నారు అని అంటుంది భార్గవి. నేనేమన్నాను, నేనేమీ అనలేదు, కానీ నా మీద 10th క్లాస్ పిల్లల బాధ్యత ఉంది కదా, వాళ్ళని చదివించి వాళ్ళ డౌట్స్ తీర్చి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అవుతుంది. ఇప్పటికే టైం 3 అవుతోంది. నువ్వు ఇలా నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే నేను నిద్రపోవాలా, నీకు సమాధానమే చెప్పాలా అని. ప్లీజ్, నేను బాగా అలసిపోయాను భార్గవి, రేపు మాట్లాడుకుందామా అని అంటాడు సుధాకర్. సుధాకర్ చెప్పింది అంతా నిజం అనుకుంటుంది భార్గవి. పాపం బావ పొద్దుటి నుంచి అర్ధరాత్రి వరకు ఎంతో కష్టపడి వస్తున్నాడు. నేనేమో బావ మీద అనుమానంతో అర్ధరాత్రి మధ్యల దరువుగా నేను బావని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను అనుకుంటుంది భార్గవి. సారీ బావా, పడుకో అని చెప్పి తాను కూడా పడుకుంటుంది. భార్గవి అని పిలుస్తాడు సుధాకర్. ఆ అని వెనక్కి తిరిగి చూసింది భార్గవి. నేను నీ మీద చెయ్యి వేసుకొని పడుకోనా అని ఎంతో అమాయకంగా అడుగుతాడు సుధాకర్. దానికి భార్గవి తడబడుతూ హా అని అంటూ ఉండగా ఊరికినే చెయ్యి మాత్రమే వేస్తా, అంతే, నేనేమీ నిన్ను చెయ్యనులే అని నవ్వుతూ అంటాడు సుధాకర్. భార్గవి కూడా ఆ రోజు ఆదిత్యని మర్చిపోయి సుధాకర్తో తన కొత్త జీవితాన్ని గడపాలని గట్టిగా నిర్ణయించుకుంది కాబట్టి చెయ్యి మాత్రమే వేసుకొని పడుకో బావా అని మరీ మరీ చెప్పి భార్గవి పడుకుంటుంది. సుధాకర్ భార్గవి మీద చెయ్యి వెయ్యగానే భార్గవి కంగారు పడుతూ సుధాకర్ వైపు చూసింది. ఏంటి, నడుంపై చెయ్యి వేశాననా అలా చూస్తున్నావు అని అంటాడు సుధాకర్. ఎలాగో నిద్ర చెడిపోయింది కదా, కాసేపు కబుర్లు చెప్పుకుందామా అని అంటాడు సుధాకర్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.